సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను. సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను. పరలోక యెరూషలేమున పరిశుద్ధుల సంగంబు, పరలోక యెరూషలేమున పరిశుద్ధుల సంగంబు, మురియుచు భర్త యేసుకై అరుదించుచుండెడు. మురియుచు భర్త యేసుకై అరుదించుచుండెను. పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తుండు. పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తుండు. ప్రకాశమాన దీపమై ప్రజ్వలించుచునుండే. ప్రకాశమాన దీపమై ప్రజ్వలించుచునుండే. సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను. సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను. దేవుని సింహాసనమున దేవుని మహిమాలో, దేవుని సింహాసనమున దేవుని మహిమాలో, సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల, సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల, జీవుల మధ్య నుండెను దేవుని గొర్రె పిల్ల. జీవుల మధ్య నుండెను దేవుని గొర్రె పిల్ల. ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకే. ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకే. సర్వోన్నత స్థలములో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను. సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను.
బండాలు నుండి నీటి కాల్వల నిండుగా రాపించన్ బండాలు నుండి నీటి కాల్వల నిండుగా రాపించన్ నిండైన నదుల నీలను దండిగా పారించన్ నిండైన నదుల నీలను దండిగా పారించన్ పండైన క్రీస్తును చీల్చెను ప్రభుదేవుండే మనకు బండైన క్రీస్తును చీల్చెను ప్రభుదేవుండే మనకు నిండారణింపు నాత్మను తండ్రి విధేయులన్ నిండారణింపు నాత్మను తండ్రి విధేయులన్ సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేడు సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేడు నేటాల స్థల మందున నదుల పారాజేతున్ నేటాల స్థల మందున నదుల పారాజేతున్ ఊటాల నిన్ను లోయలను బుకంగా జేతుడు ఊటాల నిన్ను లోయలను బుకంగా జేతుడు నీటి మడుగులుగా మార్చెదా నారణ్యమున తటిని నీటి మడుగులుగా మార్చెదా నారణ్యమున తటిని నీటి బుగ్గలుగా చేతును ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేతును ఎండిన నేలను సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా సర్వాధికారి యేసుని సిలువాసే గేను సర్వాధికారి యేసుని సిలువాసే కలిగేను దావీదు పట్టణ మందున దావీదు సంతతిలో దావీదు పట్టణ మందున
అందున దావీదు సంతతిలో దేవుని సర్వశక్తితో జన్మించే యేసుండు. దేవుని సర్వశక్తితో జన్మించే యేసుండు. దావీదు తాళము కలిగి తన సింహాసనమందు దావీదు తాళము కలిగి తన సింహాసనమందు తావిచ్చి చేర్చుకొనును జయించువారిని. తావిచ్చి చేర్చుకొనును జయించువారిని. సర్వోన్నత స్థలములో దేవునికే మహిమా. సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. సిల్వాలో మరణించెను శ్రీ యేసు నా కొరకు. సిల్వాలో మరణించెను శ్రీ యేసు నా కొరకు. విలువైన రక్తము కార్చెను మలినంబు పోగొట్టన్. విలువైన రక్తము కార్చెను మలినంబు పోగొట్టన్. బలుడైన ఆత్మశక్తితో గెలిచే సమాధిని. బలుడైన ఆత్మశక్తితో గెలిచే సమాధిని. బలమిచ్చును పరిశుద్ధులకు హల్లెలూయా పాడెదము. బలమిచ్చును పరిశుద్ధులకు హల్లెలూయా పాడెదము. సర్వోన్నత స్థలములో దేవునికే మహిమా. సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను.
కలిగేను. పాట సంఖ్య చివరిగా ఆరాధన వర్తమానం వినడానికి ముందుగా పాట సంఖ్య 180. కొత్త పుస్తకంలో అయితే, పాత పుస్తకంలో అయితే 178. పూజనీయుడేసు ప్రభు పలు నిందల డొందితివా నాకై అనే ఈ పాటను పాడుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం. కొత్త పుస్తకంలో అయితే 180, పాత పుస్తకంలో అయితే 178. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు నీ స్వకీయులే నిన్నంగీకరించకపోయినా నీ స్వకీయులే నిందించినా నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలుందితివా నాకై. ఎన్నో బాధలుందితివా నాకై. సన్నుతింతును నీ ప్రేమకై. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీ అనువాచితివి. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీ అనువాచితివి. వంచకూడవని నిన్ను నిందించిరా. వంచకూడవని నిన్ను నిందించిరా. ఓ దయామయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు యూదగోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా. యూదగోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా. ఆదములు సమరయుడా నీరా. ఆదములు నిన్ను సమరయుడా నీరా. నాదుడా నిన్ను బహు దూషించిరా. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి. దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి. దూషకూడవని నిన్ను దూషించిరా. దూషకూడవని నిన్ను దూషించిరా. దోషరహితుడా
దయ్యముల పారద్రోలినను దయ్యములు నిన్ను రుచి వనగినను దయ్యముల పారద్రోలినను దయ్యములు పట్టిన వాడనిరా దయ్యములు పట్టిన వాడనిరా ఓ దయామయ నా యేసు ప్రభు పూజనీయుడే సుప్రభు వాళ్ళు నిందల నొందితివా నాకై పూజనీయుడే సుప్రభు మధురం నీ నామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును వధించబడితివా ఈ పాపికై వధించబడితివా ఈ పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడే సుప్రభు వాళ్ళు నిందల నొందితివా నాకై పూజనీయుడే సుప్రభు వాళ్ళు నిందల నొందితివా నాకై పూజనీయుడే సుప్రభు. ఆరాధన వర్తమానం వింటాం. ఉదయకాల సమయము ప్రభువును ఆరాధించిన నిమిత్తమై మన దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి కార్యములు చేసేవాడో కొన్ని విషయాలు మనము చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 81వ అధ్యాయము. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మార్చి చదువుకుందాం, లేదా కలిసి చదువుకుందాం. కీర్తనలు 81వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. ప్రభు యొక్క సాయాన్నితమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల అత్యంగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో నీ సన్నిధిలో చేరి ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించాలో మాకు నేర్పిస్తున్న మనసులో అడుగుతా ఉంటున్నాను. ఈ లేఖన భాగం ద్వారా మీరు నాతో మాట్లాడండి. ప్రభా తండ్రి, యెహోవా ఈ రేఖ ప్రార్థన మందిరంలో నన్ను కూడా చేర్పించి నీ సన్నిధితో ప్రభా తండ్రి నీ ప్రజల యొక్క సహవాసంలో నన్ను కూడా ఉంచడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. తిరిగి ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. తిరిగి ప్రభాత లేఖన భాగం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్న మనసును అడుగుతూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభా, నా దేవా, నా ప్రభా, మీ మీద ఆధారపడుతున్నా మీరే మాకు సహాయము. నిమ్మలైన స్వరం మాకు వినిపిస్తున్న మనసును అడుగుతూ ఉంటున్నాను. ప్రభాతాన్ని నిలబడుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ప్రభాత్ నీ నోటి బూరగా వాడుకుంటున్న మనసును అడుగుతూ ఉంటున్నాను. నా దోషులు నా పాపలు క్షమించి ప్రభాతండి మీ యొక్క మేలుకైన జ్ఞాపకం చేసుకుంటున్న మనసును అడుగుతూ వచ్చిన వారి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. రావాల్సిన సకాలం నడిపిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
కీర్తన గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి విషయంలో మనకు రాయబడతా ఉంది. మన దేవుడు మొట్టమొదటిగా ఎవరయ్యా అంటే బలమైనటువంటి దేవుడు. మన దేవుడు ఎవరంట? బలమైనటువంటి దేవుడు. ఏ రీతిగా బలమైన వాడు అంటే ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రము చేయుట్లో బలవంతుడు. అంత మాత్రమే కాకుండా మనిషిని తయారు చేయటంలో బలవంతుడు. అంత మాత్రమే కాకుండా వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకాయ నా కొరకాయ ఈ లోకానికి పంపుటలో బలవంతుడు. మానవుణ్ణి ఎంతగానో పాపము నుంచి విడిపించి పాప బంధకముల నుంచి ఆయనను విడిపించి నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించట్లో కూడా ఆయన బలవంతుడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపమును తీసివేయటంలో ఆయన బలవంతుడు, మరణమును జయించట్లో బలవంతుడు. ఈ రీతిగా మొట్టమొదటిగా మన దేవుడు ఎవరయ్యా అంటే బలమైనటువంటి దేవుడు. ఈ బలమైనటువంటి దేవుణ్ణి నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆరాధించడానికి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొన్ని మాటలను బట్టి మనము ప్రభువును ఆరాధించేవారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా మన దేవుడు బలమైనటువంటి దేవుడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వారి మొర ఆలకిస్తూ వచ్చినాడు. వాళ్ళు మొర పెడుతూనే ఉన్నారు, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని రక్షించు దేవా అని వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వారి మొర ఆలకిస్తూ వచ్చినారు. ఎంత కఠినమైనటువంటి శ్రమ అంటే ఆ ఫరో చేతి కింద వారు ఏ రీతిగా ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. ఏమాత్రము తప్పించుకోలేక, ఏమాత్రము తప్పించడానికి వీలు లేకుండా వారిగా ఉన్నారు. వారి జీవితంలో ఎన్నడూ సంతోషము, ఎన్నడూ సమాధానము అనేది మనము చూడలేదు. అలాంటి వెట్టి పని ఫరో చేత వారు చేయించబడుతూ ఉన్నారు. అలాంటప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను ఏర్పరచుకొని మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను విడిపిస్తూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే మోషేను ఏర్పరచుకొని ఇజ్రాయేల్ను విడిపిస్తూ వచ్చినాడో ఫరో యొక్క బానిసత్వంలో నుంచి, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడు ఏర్పరచుకొని పాపమైనటువంటి బానిసత్వం నుంచి, పాపము నుంచి నన్ను దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. అందుకే రాయబడుతూ ఉంది చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. హోషేయ గ్రంథము హోషేయ గ్రంథము 14 మొదటి వచనం కరెక్ట్ చెప్తున్నానా? ఇజ్రాయేలు కూలితివి గనుక. కాబట్టి ఇజ్రాయేలీలు అనగా నీవు నేను ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మడానికి ముందు మనం ఎలా ఉన్నామంటే పాపం చేత కూలిపోయినాం, పాపములో పడినాం. పాపం ఎలాంటిదంటే పాపము చాలా భయంకరమైనది. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమనగా సకల దుర్నీతియు పాపము. పాపమనగా మేలు చేయుటని చేత అయ్యి చేయకపోవడమే పాపము. కాబట్టి ఈ పాప స్వభావంలో మానవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే పడిపోతూ వచ్చినాడు. పడిపోయినటువంటి మానవుణ్ణి లేదా పాపం చేత కూలినటువంటి మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకొని నన్ను బుద్ధిహీనులము, బలహీనులము, వెర్రివారము, ఎన్నిక లేని వారము, ఇలాంటి నన్ను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అందుకే దావీదు అంటాడు కదా, మానవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు లేదా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. కాబట్టి సోదరుడా సోదరి, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను బలవంతుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధిస్తూ రావాలి.
ఎందుకు ఆరాధించాలంటే మనం ఎలా ఉన్నాము? బలహీనమైనటువంటి వారము, పాపములో పడిపోయినటువంటి వారము, పాపానికి దాసులము, పాపం కింద బానిసత్వంలో ఉన్నాం. నన్ను విడిపించడానికి ఎవరి చేత కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై సిలువలో మరణించి, ఆయన మరణించడం ద్వారా నీకు నాకు పాప విమోచన, పాపము నుంచి విడుదల, అంత మాత్రం కాకుండా నెమ్మది, సమాధానము నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా మన దేవుడు ఎవరంట? బలమైనటువంటి దేవుడు. రెండవదిగా చూద్దాం. రెండవ దశలను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2వ దశలను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. రెండవ తెస్సలోనికి 6, 8 కలిసి ఉన్నాయి, చదవండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక రెండవదిగా మన దేవుడు ఎవరయ్యా అంటే విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు, విశ్రాంతి అనుగ్రహించు దేవుడు. విశ్రాంతి అనగా, విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే బాహ్యంగా శారీరకంగా అలసిపోయినప్పుడు విశ్రాంతినా? చూడండి, ఒకసారి రాయబడతా ఉంది. ఫిలోమోన్ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఫిలోమోన్ 1వ అధ్యాయము 20వ వచనం. ఒకే అధ్యాయం ఉంది, 20వ వచనం చదవండి. పేజ్ నంబర్ 199. ఫిలోమోన్ రాసిన పత్రిక 20వ అధ్యాయం. తీతు తర్వాత ఉంటుంది. ప్రభునందు నీ వలన క్రీస్తునందు. కాబట్టి దేనికి విశ్రాంతి అంట? శరీరానికి కాదు విశ్రాంతి, హృదయానికి విశ్రాంతి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. విశ్రాంతి అంటే బాహ్యంగా కాదు, అంతరంగము, హృదయంలో విశ్రాంతి. పాపం బట్టి మానవుడికి విశ్రాంతి ఉండదు, పాపం బట్టి మానవుడికి సమాధానం ఉండదు, పాపం బట్టి మానవుడికి ఏమాత్రము నెమ్మది లేకుండా, సమాధానం లేకున్నటువంటి జీవితం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది, హృదయం ఎన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఈ పాప హృదయము, మోసకరమైన హృదయము, ఈ హృదయాన్ని ఇప్పుడు భారంతో కూడిన హృదయము, పాపంతో నిండిన హృదయము, చెడిపోయిన హృదయము, ఈ హృదయాన్ని ఇప్పుడు ఏం అవసరము? విశ్రాంతి అవసరం. కాబట్టి నీ హృదయానికి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు దేవుడు? విశ్రాంతి అనుగ్రహిస్తూ వచ్చినాడు, నెమ్మది అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు సరైన ఉద్యోగం లేకపోవచ్చు, మనకు సరైన తిండి లేకపోవచ్చు, మనకు సరైన వస్త్రాలు లేకపోవచ్చు, మనకు సరైన ఇల్లు లేకపోవచ్చు, కానీ దేవుని వల్ల నీకు నాకు ఇప్పుడు ఏముంది? విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఇది ఎవరిచ్చినారా అంటే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. బయట ఎక్కడ దొరుకుతుందంటే నెమ్మది? అయ్యా 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా నాకు నెమ్మది అంటే పోరా అంటారు. తర్వాత లేదయ్యా నాకు సంతోషం లేదయ్యా 2 లక్షలు ఇస్తాను సంతోషము ఇయ్యా అంటే ఏం చెప్తారు? సినిమాకు పో అంటారు, ఎంజాయ్ చేయంటారు, టీవీ చూడమంటారు, బంధువులింటికి పోమంటారు. ఆ కొద్ది నిమిషాలు మాత్రం ఏముంటుంది? సంతోషం. తర్వాత మళ్ళీ అదే. కాబట్టి సోదరుడా, సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకేమిచ్చినాడంట? విశ్రాంతినిస్తూ వచ్చినాడు. అందుబట్టి ప్రభా, విశ్రాంతి లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, పాపంతో నిండి ఉన్నప్పుడు నా హృదయానికి ఏమి ఇస్తూ వచ్చినావు? విశ్రాంతినిస్తూ వచ్చినావు. అందుకే ఉదయకాల సమయంలో నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఏం చేయాలి? ప్రభును ఆరాధిస్తూ రావాలి. చూడండి, ఇంకా కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనము. కీర్తన గ్రంథము 55:3 చదవండి.
కీర్తన గ్రంథము 55:3. విశ్రాంతి లేక. కాబట్టి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందంటే విశ్రాంతి లేక మూలుగుచుంటుని. దావీదును తరుముతా ఉన్నారు. దావీదు తన జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టములు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విశ్రాంతి లేదు, హృదయానికి నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాంటప్పుడు దేవుడు నెమ్మది, సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు నెమ్మదిస్తూ వచ్చినాడు. ఎవరి ద్వారా నెమ్మది? యేసు క్రీస్తు ప్రభు ద్వారా నెమ్మది. యేసు క్రీస్తు ప్రభు చిందించిన రక్తము ద్వారా నెమ్మది. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు నాకు పాప విమోచన, పాపం నుంచి విడుదల. అందును బట్టి ఉదయకాలం ఒకప్పుడు నీకు నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే ఇప్పుడు దేవుడు నీకు నాకేమిస్తూ వచ్చినాడు? విశ్రాంతి ఇస్తూ వచ్చినాడు, నెమ్మదిస్తూ వచ్చినాడు, సమాధానం ఇస్తూ వచ్చినాడు. దేనికి సమాధానము? హృదయానికి సమాధానము, నెమ్మది, విశ్రాంతి. కాబట్టి ప్రభా, ఒకప్పుడు నాకు నెమ్మది లేదు, ఇప్పుడు నేను నెమ్మదిగా ఉన్నాను, అందుకు నీకు స్తోత్రం. రెండవది, మన దేవుడు ఎవరంట? విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. మొదటిది బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూసుకున్నాము. రెండవదిగా ఎవరంట? విశ్రాంతినిచ్చే దేవుడు. మూడవదిగా చూద్దాం. మొదటి దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. సత్యవంతుడైన దేవునికి. కాబట్టి మూడవదిగా మన దేవుడు ఎవరయ్యా అంటే సత్యవంతుడైన దేవుడు. అందుకే యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. మూడవదిగా మన దేవుడు ఎవరంట? సత్యవంతుడైనటువంటి దేవుడు. అయితే మనం ఎలా ఉన్నామంట? మనం ఎలా ఉన్నాము? 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ తిమోతి 2:18. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఉన్నారు చెప్పుచు. కాబట్టి మానవులుగా ఉన్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఎలా ఉన్నారంటే వారందరూ సత్య విషయంలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. మనలో ఏం లేదంటే ఒకప్పుడు సత్యం లేదు, నిజ దేవుణ్ణి మనం కనుగొలేకపోతూ వచ్చినాం. ఈ యుగ సంబంధమైన దేవత వారు మననేత్రం ఏం కలిగినాడు? గుడ్డితనం. ఈ గుడ్డితనం కలగ చేస్తున్న విధానం బట్టి మానవుడు సత్యాన్ని తెలుసుకోలేకపోయినాడు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు ఆ యొక్క సత్యము, నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి మార్గము, నిజమైనటువంటి జీవమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా చూడండి, రాయబడతా వచ్చింది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనంలో. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 59:14 చదవండి. నీతి దూరము నిల్చున్నది. కాబట్టి సత్యం ఏడ ఉందంట? సంత వీధిలో ఉందంట. అంటే సత్యము ఒకప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏం లేదు? సత్యం లేదు. సత్యం లేనివారుగా ఉన్నాం. అబద్ధమునకు జనకుడు, అపవాదికి మూలముగా నువ్వు నేను జీవిస్తూ వచ్చినాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడైన దేవుడు నన్ను దేన్ని నడిపించినాడంట? సర్వ సత్యములోకి నిన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను రాసిన గ్రంథము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం.
యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎందులోకి నడిపిస్తూ వచ్చినాడంట? సర్వసత్యములోకి నడిపిస్తూ వచ్చినాడు. సోదరుడా సోదరి, ఉదయకాల సమయంలో ఎప్పుడైతే నువ్వు ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటావో, ఆయన నీకు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు ఏమొస్తుంది? మనలో నుంచి ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోకపోతే, ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోకపోతే, ఆయన గురించి నువ్వేమీ తెలుసుకోకపోతే ఏం రాదు నీలో నుంచి? ఆరాధన రాదు. అందుకే ఆ సమరయ స్త్రీ, ఈ మనుషుడు ఎవరు, నా గురించి అన్ని చెప్తున్నాడు, ఒకసారి వచ్చి చూడండి, తెలుసుకుంది. సమరయ స్త్రీ తెలుసుకుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన ఆరాధిస్తావు. నువ్వు తెలుసుకోకపోతే ఏదో ఆదివారం కదా, ఆచారపూర్వకంగా 10 గంటలకు రావాలా, పాటలు పాడుకోవాలా, ఆచారపూర్వకంగా ఆరాధన చేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. దానివల్ల ఏమి లాభం లేదు. కాబట్టి సోదరుడా సోదరి, ఆయన కూడా ఎవరు నపంసకుడు కూడా వచ్చిపోతున్నాడు, అంతే. వచ్చిపోతున్నాడు, ఆరాధనకు వస్తున్నాడు పోతున్నాడు. ప్రభు కనకరిస్తూ వచ్చినాడు. ఫిలిప్పు ఆడ కలుసుకోపో అంటే ఆడిపోతే కొన్ని మాటలు చెప్తే, ఇది ఎవరి గురించి చెప్తున్నారు? యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఎవరి గురించి చెప్తున్నారు? నా గురించి అంటున్నాడు. మళ్ళీ అంటే ఆరాధన చేయడానికి వెళ్తూ వస్తున్నాడు, కానీ నిజమైనటువంటి జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము, వెలిగింపు లేదు ఆయన జీవితంలో. ఆ రీతిగా ఎప్పుడైతే నువ్వు ప్రభువును తెలుసుకుంటావో, లుదియా ఆమె హృదయమును దేవుడు తెరుస్తూ వచ్చినాడు. సోదరుడా సోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎవరో, ఆయన నీకేమై ఉన్నాడో, ఆయన ఎలాంటి కార్యములు నీ కొరకు చేసినాడో, ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మాత్రం ఏమొస్తుందంటే మనలోంచి ఆరాధన వస్తుంది. మొట్టమొదటి మన దేవుడు ఎవరంట? బలవంతుడైనటువంటి దేవుడు. రెండవది మన దేవుడు ఎవరు? విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. మూడవది మన దేవుడు ఎవరు? సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆ సత్యమును బట్టి ఆయన అందుకే అంటాడు, ఏమంటాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా, రుజువుపరచగలరా? ఎవరు మాట్లాడలేకపోతూ వచ్చినారు. అట్లాంటి సత్యదేవుడు. మనం ఎలాంటి వారము సమయ సందర్భం బట్టి మాట మార్చేస్తాం, కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు, సత్యవంతుడైనటువంటి దేవుడు. 4వదిగా చూద్దాము. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుచున్న. కాబట్టి 4వది మన దేవుడు ఎవరంట? జయము అనుగ్రహించే దేవుడు. దేని నుంచి జయం అనుగ్రహిస్తూ వచ్చినాడు? పాపము నుంచి జయము. దేని నుంచి జయము? మరణం నుంచి జయము. దేని నుంచి జయము? చీకటి నుంచి జయము. కాబట్టి సోదరుడా సోదరి, ఎవరి ద్వారా అంటే ఈ జయము నీకు నాకు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన ద్వారా నీకు నాకు జీవము, ఆయన ద్వారా నీకు నాకు విమోచన, ఆయన ద్వారా నీకు నాకు విడుదల, ఆయన ద్వారా నీకు నాకు అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించబడినాం, ఆయన ద్వారా మరణము నుంచి జీవములోకి దాటించబడుతూ వచ్చినాం. ఇవన్నీ ఎవరి వల్ల జరిగినాయి? యేసుక్రీస్తు. అందుకే ఓ మరణమా చెప్పండి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? సోదరుడా సోదరి, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఎవరంట? విజయం అనుగ్రహించు దేవుడు. అనేక సార్లు పాపంలో పడినప్పుడు, పాపంలో ములుగుతూ ఉన్నప్పుడు, పాపానికి బానిసత్వంగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వెలుపల ఉన్నప్పుడు మనకి ఏ విజయం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన ద్వారా నీకు నాకేముందంట? విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకు ఉదయకాల సమయంలో, ప్రభువా నువ్వు నాకేమనుగ్రహిస్తూ, ఒకప్పుడు నాకు విజయం లేదు, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఒకప్పుడు మరణంలో ఉన్నాను, ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాను,
అయితే నీ ద్వారా, నీవు చిందించిన రక్తము ద్వారా నాకు పాప విమోచన, విడుదల, అంత మాత్రం కాకుండా మరణం యొక్క భయము లేకుండా నాకు మరణం నుంచి జీవములోకి నడిపిస్తూ వచ్చినామని ఉదయకాల సమయంలో ఏం చేయాలి? ప్రభువును ఆరాధిస్తూ రావాలి. చివరిగా చూద్దాము ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం. 35:3. యాకోబు తన ఇంటి వారితోనూ లేచి బేతేలుకు వెళదము, నా శ్రమ దినమున కాబట్టి చివరిగా మన దేవుడు ఎవరయ్యా అంటే తోడై ఉండినటువంటి దేవుడు. నీకు నాకు నిన్ను నన్ను అనుక్షణం ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవునికి ఏం చేయాలంట? బలిపీఠం కడుతూ ఉన్నాడు. బలిపీఠం అనగేంటి అర్థము? బలిపీఠమా మన యొక్క జీవఫలం అర్పించుట, మన ఆరాధన అర్పించుట. కాబట్టి నాకు తోడే ఉండున్న దేవునికి వాళ్ళు బేతేలుకి వెళ్ళినారు. ఈరోజు నువ్వు నేను యెహోవా ఈరే మందిరంలో చేరినాం. నీకు తోడే ఉండిన దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమై ఉన్నాం. తోడే ఉంటే దేవుడు నిన్ను అనుక్షణం, అందుకే ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనం కాపాడితే ఎంతసేపు కాపాడతాం? కాబట్టి మన కండ్ల ముందు ఉంటే ఏదైనా చూడగలము. ఇప్పుడు నేను ముందున్నాను, మీరు కనబడుతున్నారు, వెనక ఏం జరుగుతుంది నాకేం తెలుసు. కాబట్టి అనుక్షణము దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో నువ్వు దేవుని నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయనకు అనుకూలంగా నువ్వు జీవించినా జీవించకపోయినా, స్టిల్ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. స్టిల్ దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు, తోడే ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఇప్పుడు ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలా? ఆరాధిస్తు. ప్రభా, నువ్వు కానీ నాకు తోడే ఉండకపోతే, నువ్వు కానీ నన్ను కాపాడకపోతే ఇద్దరు మనం అడుగుంటుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఇంకా నన్ను బతికించినావు సజీవ లెక్కలో. అందుకే ఏమంటాడంట? సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. అంటే ఎవరు ఆరాధిస్తారంట? సజీవులు ఆరాధిస్తారు. పౌలును తర్వాత చెరసాలు వేస్తే ఏమైందంటే, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఖైదీలు ఏం చేస్తున్నారంట? ఖైదీలు చెప్పండి, వాళ్ళు పాటలు పాడుతున్నారు లోపల, పౌలు శీల వాళ్ళంతా. ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. అంతే, ఖైదీలు వింటున్నారంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు పాడరు, ఆరాధన చేయరు వాళ్ళు. కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలా? పాడేవారిగా, ఆరాధించేవారుగా, ప్రభువును గణపరిచేవారుగా ఉండాలా. ఖైదీలు మాత్రం ఉండకూడదు. ఖైదీలు వింటూనే ఉంటారు అంతే, ఖైదీలు అంతే. సోదరుడా, సోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుట అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నేను మనమందరము అన్నిటికంటే శ్రేష్టమైంది ఏదయ్యా అంటే దేవుని ఆరాధించుట, దేవుణ్ణి ఘనపరచుట, దేవుణ్ణి పూజించుట. ఇవి ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే నువ్వు ప్రభు గురించి తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభును గుర్తెరుగుతావో, ఆయన దేవుడుగా గుర్తెరుగుతావో, ఆయన రాజుగా గుర్తెరుగుతావో, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు, తర్వాత జయం అనుగ్రహించే దేవుడు, తర్వాత తోడే ఉండే దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తూ రావాలా? ఆరాధిస్తూ రావాలి. ఆరాధన అనగా దేవునికి అర్పించుట, దేవునికి థ్యాంక్స్ చెప్పుట. కృతజ్ఞత అంటే చేసిన మేలుకు నీవు కృతజ్ఞత చేయుట. ఆయన చేసిన మేలు కృతజ్ఞత అని. ఫర్ ఎగ్జాంపుల్గా నీ జీవితంలో మంచిగా పొలం బాగా పండింది అనుకో, చేసిన మేలుని బట్టి నువ్వేం చేస్తావు? కృతజ్ఞత అర్పిస్తావు. కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. మనం రెండు కలిపేస్తాము.
సరే, ఏదైనప్పటికీ ఆరాధన అంటే ఓన్లీ ప్రభువును ఘనపరచుట. నీ జీవితంలో ఒక మరణము సంభవించింది మీ ఇంట్లో, సంభవిస్తే దేవుని మీద నువ్వు నేను చేస్తాం, అలుగుతాం. కామన్, అందరూ అలుగుతాం. నువ్వు అలిగినంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. వాస్తవం కాదా? వాస్తవమే. నువ్వు దేవుని మీద అలిగినంత మాత్రాన నీ ఇంట్లో ఏది జరగకపోయినా, ఒకవేళ మన దేవుని ఏదైతే మనం చెప్తామో, ఏదైతే మనం కోరుకుంటామో అది జరగకపోతే మనం దేవుని మీద అలుగుతాం. అది మానవుడు సహజ స్వభావం, అంతే. నీవు అలిగినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఆయన లక్షణాలు ఆయనకు ఉంటాయి. కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన దేవుడుగా పిలువబడిన దేవుడు, ప్రభు, రాజు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి తెలుసుకుంటావో, ఆయనను నువ్వు గుర్తెరుగుతావో, ఆయనను నువ్వు లోతులోకి, ఆయనను ఎంతెంత లోతుగా నువ్వు తెలుసుకుంటావో అంతంతగా నువ్వు ప్రభువుని ఏం చేస్తావంట? ఆరాధిస్తావు. ఆ రీతిగా ఆరాధించుకు ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం, ఆ తర్వాత ప్రభుని ఆరాధిస్తాం. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన తర్వాత ఒక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 5, కొత్త పుస్తకంలో పాట సంఖ్య 5 అన్ని పుస్తకాలలో. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము అనే పాటను పాడుకుంటాం. మొదటి వచనం, చివరి వచనం మాత్రమే పాడుకుంటాం. ఆ సమయంలో ఎవరైనా బాత్రూమ్ వెళ్ళేవారు బాత్రూమ్ వెళ్ళి రావచ్చు. యెహోవా నా బలమా, కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరి కాటినను, వరదవలే భక్తి నీనులు పోర్లిన, వరదవలే భక్తి నీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, అర్హుడవీవు యెహోవా, జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మోకాళ్ళ మీదకి రండి. వాక్య వెలుగులో ఒక సహోదరుడు సహోదరి
సహోదరుడు సహోదరి మార్చి ప్రభుని ఆరాధిస్తాం. ఆరాధించే సమయంలో బయటకు లేచిపోద్దు ఎవరు. మోకాళ్ళ మీదకి రండి, ప్రభుని ఆరాధిస్తాం. మార్చి సహోదరుడు సహోదరి వాక్య విలువలు ఆరాధించండి.